కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి ఫ్రెండ్ యాంటోనీ తట్టిల్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె తన బాలీవుడ్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం తనను ఈ సినిమాకి సమంత ప్రపోజ్ చేశారని ఇటీవల చెప్పారు. తమిళంలో తేరీ మూవీకి బేబీ జాన్ రీమేక్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఈ సినిమా హిట్తో బాలీవుడ్ లో పాగా వేయాలని ఈ భామ అనుకుందట. కానీ అనూహ్యంగా బేబీ జాన్ మూవీ ఫ్లాప్ అవడంతో పాటు హిందీ భాష వల్ల కాంట్రవర్సీగా మారింది. అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్లో కనీసం 25% వసూలు కూడా ఈ మూవీ రాబట్టుకోలేకపోయిందట. అయితే ఇదే క్రమంలో ఈ మూవీ కన్నా ముందు కీర్తి సురేష్ అజయ్ దేవగన్తో మైదన్ అనే సినిమాలో నటించాలని ప్లాన్ చేసిందట. కానీ కీర్తి సురేష్కి బిజీగా వల్ల ఆ మూవీ నుంచి తప్పుకుందట. ఆ తర్వాత సమంత వల్ల బేబీ జాన్లో అవకాశం వచ్చిందట. అయితే అజయ్ దేవగన్ మూవీ మైదాన్ హిట్ సొంతం చేసుకుంది అట. అయితే ఇప్పుడు ఒకవైపు బేబీ జాన్ ఫ్లాప్ కావడం, మరోవైపు కాంట్రవర్సీతో కీర్తి సురేష్ చాలా ఒత్తిడిగా ఉందట. అసలు సమంత తన పేరును ఎందుకు చెప్పిందో అని మండిపడుతున్నారట. ఇదే క్రమంలో బాలీవుడ్లో తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ కావడంతో తన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా అంటూ కూడా ఎమోషనల్ అయినట్టుగా కూడా ప్రచారం అయితే నడుస్తుంది. మొత్తానికి సమంత ఘనకార్యం వల్ల తన కెరియర్ అంతా నాశనమైందని కూడా మహానటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు కీర్తి సురేష్కి పెళ్లి అచ్చిరాలేదని కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈ రూమర్తో కీర్తి సురేష్ వార్తలో నిలిచారని కూడా చెప్పుకోవచ్చు.